భూమి లేని ఎస్సీ ఎస్టీ నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరమ్మ పచ్చతోరణం అనే పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. భూమి లేని వారికి తాత్కాలికంగా కొంత భూమిని కేటాయించి అందులో వివిధ రకాల మొక్కలను పెంచుకునే వీలును కల్పించింది. దీనికయ్యే ఖర్చునంతటినీ ప్రభుత్వమే భరిస్తోంది. 2013లో ఆర్భాటంగా ప్రారంభమైన ఇందిరమ్మ పచ్చతోరణం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉపయోగం లేకుండా పోయింది. ఇందిరమ్మ పచ్చతోరణం పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరిచే బాధ్యతను రెవెన్యూ, ఐకేపీ, ఈజీఎస్ శాఖ అధికారులకు అప్పగించింది ప్రభుత్వం. గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఈజీఎస్ తరపున మొక్కలను సరఫరా చేస్తారు. మొక్కల సంరక్షణ కోసమని లబ్ధిదారుడికి ప్రతి మొక్కకు నెలకు 8 రూపాయలను ప్రభుత్వమే అందిస్తుంది. మొక్కలు పెరిగి పెద్దయ్యాక వాటి నుంచి వచ్చే పండ్లను అమ్మడం వల్ల లబ్ధిదారులు ఉపాధి పొందుతారనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ పచ్చతోరణం కింద ఆదిలాబాద్ జిల్లాలోని 40 మండలాల్లో 19,000 మంది లబ్ధిదారులకు 40 లక్షల మొక్కలను అందించారు అధికారులు. ఒక్కొక్కరికి 200 నుంచి 300 చొప్పున జామ, మామిడి మొక్కలను అందజేశారు. మొక్కల సంరక్షణ కోసం ఇచ్చే డబ్బులను మొదట్లో కొన్ని నెలలు సరిగానే ఇచ్చినా ఆ తర్వాత వాటి సంగతే మర్చారు అధికారులు. దీంతో మొక్కలను పెంచలేక లబ్ధిదారులు చేతులెత్తేశారు. సరైన టైంకు ఇవ్వలేక కొన్ని మొక్కలు చనిపోయినాయి, కొన్ని మొక్కలు కష్టపడి కాపాడుకున్నాం. ఏవైతే మొక్కలు ఇస్తారో ఆ మొక్కలు వీళ్ళ బాధ్యత, వీళ్ళ అగ్రికల్చర్ కానీ లేకుంటే వీళ్ళ డిపార్ట్మెంటు పనికార పథకం డిపార్ట్మెంట్లు కానీ లేకుంటే ఎంపీటీఓ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎప్పుడు ఈ మొక్కలకి చూడలు. ఆ మొక్కలకు ఏమేమి కావాలనో సరైన అవగాహన మా ఎవరైతే పెట్టుకున్న వాళ్ళకి ఏం సలహాలు ఇవ్వరు. ఇందిరమ్మ పచ్చతోరణం పథకం అమలు తీరుపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సరైన భూమి చూపించలేదని, లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.